కదఫ్లహల్ ముమినూన్, విశ్వాసులు సాఫల్యం పొందారు అంటే స్వర్గవాసులయ్యారు. కులంలో పుట్టి పేరు పెట్టుకుని పచ్చ టోపియో ఎర్ర టోపియో తెల్ల టోపియో పెట్టుకుని పొడుగైన లాల్చి చేసుకుంటేనో మోమిన్ గారు. కలిమా చదివితే ముస్లిం అవుతాడు. ప్రతి ఒక్కరూ కలిమా చదివిన ప్రతి ఒక్కరూ ముస్లిమే. బట్ జస్ట్ ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే అది. మోమిన్ కానంత వరకు ఎవరు స్వర్గంలో ప్రవేశించరు అన్నారు. ముస్లింగా ఉండి అలానే ఆగుతారా? మోమినై స్వర్గంలో ప్రవేశిస్తారా చెప్పండి? మోమిన్ అంటే ఎవరో తెలుసా? నా స్వామి అల్లా, నా యజమాన్ అల్లా, నా రక్షకుడు అల్లా, నాకు లాభాన్ని ఇచ్చేవాడల్లా, నాకు నష్టాన్ని కలిగించేవాడల్లా, నా గౌరవాన్ని ప్రసాదించేవాడల్లా, నన్ను పరాభవం చేసేవాడల్లా, నేను ఏది చేసినా ఆయన కోసమే, ఆయనకి భయపడేవాడు, ఆయన విధానాలను అనుసరించేవాడు, ఆయన ప్రసన్నత కోసమే జీవించేవాడు, ఆయన ప్రవక్త విధానం ప్రకారం ఆచరించేవాడు, అతడు మోమిన్ అంటే. ఈయన సయ్యదు షేకు పఠాను కాను ఏం అవసరం లేదు. ఈమాన్ కావాలి, సదాచరణ కావాలి, షిరికి దూరంగా ఉండాలి. ప్రపంచం మొత్తం ఏకమైనా సరే నీ గుండె గుడిలో అల్లాహకు తప్ప మరొకరికి స్థానం ఉండకూడదు. కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, నా జీవితం, నా మరణం, నా ఉపవాసాలు, నా మొక్కుబడులు సమస్తం అల్లా నీ కోసమే. ఆయన ఏది ప్రసాదించినా దానికి శిరసా వహించేవాడు. ఒక స్త్రీ దారిలో నడుచుకుంటూ వెళుతుంది. బొటన వేలు గోరు లెగిసిపోయి రక్తం బలబల కారుతా ఉంది. ఆమె మోమ మీద చిరునవ్వు తొనికిసలాడుతుంది. అడిగేవారు అడిగారు, అమ్మా నీకు గోరు తెగిపోయి రక్తం కారిపోతుంది కదా, నెప్పనిపించడం లేదా, ఏడుపు రావటం లేదా అంటే ఆవిడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఈ విధంగా జరగాలని కోరుకున్నాడు, ఆయన ఏ నిర్ణయం చేసినా నాకు సంతోషమే అంది. అల్లాహు అక్బర్ కబీరా, సుబ్హానల్లాహ్. విశ్వాసం అంటే ఆయన. మనం అంటే ఏం చేస్తామండి, మేమేమో పోయిన రంజాన్లో మొత్తం ఉపవాసం ఉన్నాం, అయినా కానీ మా ఆయనకి ఎందుకు వచ్చింది జ్వరం అంటుందామా? ఇదేంద్ర ఆయన అంటే ఉపవాసాలు ఉంటే జ్వరం రావు, జబ్బులు రావు అని ఎక్కడ నొందైంది? ఇదన్నీ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏది మనకు ప్రసాదించాడో దానికి ముతమైన అయ్యేటువంటి వాడు, దాంతో సంతృప్తి చెందేటువంటి వాడు. కదఫ్లహల్ ముమినూన్, విశ్వాసులు సాఫల్యం పొందారు. సాఫల్యం పొందేవారు విశ్వాసులు అన్నాడు. ఇప్పుడు మనం సాఫల్యం పొందే విశ్వాసుల్లో ఉండామా లేవా అన్నదానికి 7 లక్షణాలు చెప్పాడు. ఇవి మనలో ఉండయా లేదో చూసుకోవాలి. ఉంటేనేమో అందులో మనం ఉంటాము, లేవంటే మనం బయట ఉంటాం. అంటే ఇప్పుడు మసీదులోనే ఉంటాంలే, ఆ విశ్వాసుల్లో ఉంటామో లేదో మనం బేరీజు వేసుకుందాం. అల్లదీన హుం ఫీ సలాతిహిం ఖాషిఊన్, అల్లదీన హుం ఫీ సలాతిహిం ఖాషిఊన్, వారు తమ నమాజులలో వినయము, విధేయత, భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతతో తమ నమాజును ఆచరిస్తారు. ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఎవరు నా గురించి చూస్తున్నాడో, ఆయన గురించి చూస్తున్నాడో పక్కన చూడటం కాదు, నేను నువ్వు చూసుకో. ఓ నా వైసా హై, నా వైసా హై, మై కైసా హూ, అది ఆలోచించుకో ఫస్ట్. వాళ్ళ గురించి, ఊళ్ళో వాళ్ళందరి గురించి. చచ్చిపోతే నేను ఒక్కడనే వెళ్తాను కండి సమాధిలో, వేరే వాళ్ళు ఎవరైనా వస్తారా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వద్దు, నేను ఎలాంటి వాడిని, ఇదే ఆలోచించుకోండి. అల్లదీన హుం ఫీ సలాతిహిం ఖాషిఊన్. ఖాషిఊన్ అంటే వినయము, విధేయత, భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత సంపూర్ణంగా ఆయన ఆరాధన చేసేవాడు. ఎప్పుడైనా అలా చేస్తున్నామా? మన నమాజులో ఒక్కసారి ఆలోచించండి. నమాజులో టెన్షన్, నమాజులో హడావుడి, నమాజులో కలతలు, నమాజులో ప్రపంచపరమైనటువంటి ఆలోచనలు, యాంత్రికంగా వస్తున్నావు. అందరితో పాటు వంగుతున్నావు, లెగుస్తున్నావు, సలాం తిరగగానే ఇక్కడి నుంచి పారిపోతా ఉన్నావు. మనలో ఏకాగ్రత ఎక్కడుంది చెప్పండి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? సల్లు సలాత వఅద్దము, మీరు నమాజ్ చదివితే అలా చదవండి, అది ఆఖరి నమాజ్ అనుకొని. ఇప్పుడు ఈషా నమాజ్ తర్వాత చచ్చిపోతాడు అని చెప్పి తెలిసిందండి ఒక వ్యక్తికి, ఎట్లా చదువుతాడో ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఇంకా ఫజర్కి బతికొండాడు, ఇక తర్వాత నమాజు ఇంకా అతని జీవితంలో లేదు, చచ్చిపోతాను అని చెప్పేసి తెలిసింది. ఎంత విధేయత, భక్తి, తన పాపాలు మొత్తం గుర్తుకొస్తూ ఉంటాయి. అల్లా నన్ను ఇష్టపడాలి, అల్లా నన్ను స్వీకరించాలి, అల్లా నా ఆచరణను అంగీకరించాలి అని ఏ విధంగానైతే ఆఖరి నమాజు చదివేటువంటి విషయం తెలిసిన వ్యక్తి చదువుతాడో అలా మీరు నమాజ్ చదవండి అన్న. ఎప్పుడన్నా అట్లా చదివా? ఏ నమాజులైనా ఒక్కసారి ఏడుపు వచ్చిందా మనకి? ఏ నమాజ్ అయినా ఆ విధంగా మనం ఒక్కసారి జీవితంలో. అసలు నమాజ్ అంటే ఏమనుకున్నారు? ఏదో వంగటం, సజ్జా చేయటం, ఆ యాంత్రికమైనటువంటి ఆ చర్య అనుకుంటున్నారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుడు మధ్య జరిగే సంభాషణ అన్నారు నమాజ్. నువ్వు అల్లాను మాట్లాడుకునేటువంటి విధానం అయ్యా నమాజు. తరతరాలుగా నరనరాల్లో కూరుకుపోయినటువంటి అవిశ్వాసం బయటికి పోవాలి అంటే
నువ్వు నమాజు చదివేటప్పుడు ఎంత వినయం, వజు కూడా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎలా చెయ్యాలో వజు అలా ఖచ్చితంగా చేసి సంపూర్ణంగా చేసి హడావుడిగా చేస్తావు. వజులో తడుస్తుందో లేదో కూడా చూసుకోవడం లేదు. హడావుడిగా మసీదులోకి వస్తావు, హడావుడిగా ఏదో. ప్రవక్త గారు చెప్పారు, ఆ మాట కూడా చెప్పారు, నమాజు దొంగలు ఉన్నారయ్యా మీలో. ఓ ప్రవక్త, నమాజుని ఎట్ట దొంగతనం చేస్తారయ్యా? అదేమో డబ్బా బంగారమా? అసలు ఎట్ట దొంగతనం చేస్తారు అంటే, వాళ్ళు ఏదో పక్షి కొట్టినప్పుడు టక అట్ట కొట్టేసి వెళ్ళిపోతారు. అంటే రుకుల్లో ఏం చదువుతున్నాడో ఏం తెలియదు, సజ్దాలో ఏం చదువుతున్నాడో తెలియదు, అత్తయ్యతో అర్థం తెలియదు, సూరత్ ఫాతిహా యొక్క మాని తెలియదు. నిజంగా అడుగుతున్నాను, మీ ఊరోళ్ళు చెప్పండి, ఎంతమందికి వల్లసరి యొక్క అర్థం తెలుసో చేతులు ఎత్తండి. ఈ ఊరోళ్ళు ఏం చెప్తారు సార్ అల్లా మందు? వల్లసరి ఒక చిన్న సూర అర్థం తెలియకపోతే మన నమాజులో ఏం మాధుర్యం ఉంటుంది చెప్పండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తి 70 సంవత్సరాలు నమాజ్ చదివి అల్లా సన్నిధిలో హాజరయ్యాడు, అతడి ఒక్క నమాజు కూడా స్వీకరించబడలేదు అన్నారు. 70 సంవత్సరాలు నమాజు చదివి హాజరైనటువంటి వ్యక్తి, మనం 7 సంవత్సరాలు కూడా అయిందో కాలేదో కొంతమంది మొదలుపెట్టి 70 సంవత్సరాల నమాజులు చదువుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఏది తీరా లెక్క చూసి కాటా వేసేటప్పుడు ఒక్క నమాజు కూడా పాస్ మార్కులు రాలా. ఎందుకంటే ఏం చదువుతాడో కూడా తెలియదు. రుకు సరిగా ఉంటే సజ్దా సరిగా లేదు, సజ్దా సరిగా ఉంటే తష్హుద్ కరెక్ట్గా లేదు. స్వర్గానికి వెళ్ళే మొదటి వ్యక్తి వాళ్ళ లక్షణాలలో అల్లాహ్ తాలా చెబుతుంది, అల్లదీన హుం ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్, వారు నుంచుంటే వినయము, విధేయత, భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, ఆయన్ని చూస్తున్నట్టు. అందుకని జిబ్రీల్ అడిగారు, ఓ ప్రవక్త, ఇహ్సాన్ అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్టు భయపడి చదువు. నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్టు భయపడి. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముందో లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ముందో కలెక్టర్ ముందో నుంచినప్పుడు ఎంత ఎలర్ట్గా ఉంటావో, ఎంత స్టడీగా ఉంటావో. ఏం అడుగుతాడు, ఏం చెప్పాలి, డ్రెస్ కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడ దాకా అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న పిల్లగాడు కూడా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే షూ కరెక్ట్గా ఉందా లేదా, బెల్ట్ పెట్టుకున్నానా లేదా, టై కట్టుకున్నానా లేదా, కరెక్ట్గా ఇన్షర్ట్ కరెక్ట్గా ఉందా లేదా, అరే అస్తగ్ఫిరుల్లాహ్. ఒక చిన్న వ్యవస్థకి చిన్న యజమాని ముందు ఇన్ని కండిషన్స్తో నువ్వు హాజరయ్యేటప్పుడు, నిన్ను నీ తల్లి గర్భంలో నువ్వు లేనప్పుడు నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామి, భూమిని ఆకాశాలను సమస్తాన్ని నిర్వహించేటువంటి ఆ నిర్వాహకుడు ముందు నువ్వు నుంచున్నప్పుడు ఎంత ఎలక్ట్గా ఉండాలి. నువ్వు ఆయన చూస్తున్నట్టు భయపడి ఆరాధన చెయ్యి. ఆ వినయము, విధేయత, ప్రతి ఒక్కటి, భక్తి, శ్రద్ధ ఆయన ముందు చూస్తున్నట్టే. అందుకని టకటక వంగటం, టకటక లేకపోవటం ఇది నమాజే కాదు సోదరులారా. అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, దీర్ఘంగా వెళితే ఇంకా ఎక్కువ సమయం పోతుంది. మిగతా విషయాలు కూడా చెప్పుకుంటూ ముందు చదువు ఇన్షాల్లా. మొదటి విషయం ఏమిటంటే, నువ్వు నిజంగా స్వర్గానికి వెళ్ళాలి, నీకు ఆ స్వర్గ అర్హత లభించాలి అంటే నీ నమాజుల్లో అలాంటి భక్తితో చదువు, అంతే. అలాంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చదువు. వాళ్ళు శనివారం వెళ్తారు, వీళ్ళు ఆదివారం వెళ్తారు, మేము సాయిబులు కాబట్టి శుక్రవారం వద్దాం, అట్లా వద్దు. అసలు దేనికి అది? కులాచారం ఎందుకు? కులాచారంగా రాదు ఇది. అలాంటి నమాజు కావాలి. నీ నమాజులో అలాంటి భక్తి పారవశ్యం ఉట్టి పడాలి. ఇది మొదటిది. 2, వల్లదీన హుం అనిల్ లగ్వి మురిదూన్, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పనికి మాలిన విషయాల్లో జోలి పోరు అన్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ 8 విషయాలు చెప్పాడు. 8 ఒకదానికొకటి లింక్ ఉంటుంది సార్, లింక్ లేకుండా లేదు. అంటే ఎవడి నమాజులోనైతే ఖచ్చితత్వం ఉందో, వినయ విధేయతలు, సంపూర్ణమైన ఏకాగ్రతతో అతడు 5 పూట్ల నమాజ్ చదువుతాడు అనుకున్న వ్యక్తి వ్యర్థ విషయాల జోలికి పోడు అని అర్థం. నువ్వు వ్యర్థ విషయాలకు పోతున్నావు అనుకో, నువ్వు నమాజ్ సరిగా చదవట్లేదు అని అర్థం. అర్థమైందా పాయింట్? అర్థమైంది సార్? వల్లదీన హుమ్ అనిల్ లగ్వి మురిదూన్, వ్యర్థమైన విషయాలకు వాళ్ళు పట్టించుకోరు. 24 గంటలు లేచిన కానించి బజార్లో కూర్చోవడం, ఫోన్లు చూసుకోవడం, రాజకీయ విశేషాలు చెప్పుకోవడం, అబ్బా రాత్రి మ్యాచ్ ఎలా జరిగిందని చెప్పేసి ఎక్కడో నీకు అసలు కూడు లేదు, నీళ్లు లేదు, నీకు సంబంధం లేదు, వాళ్ళ గురించి 24 గంటల్లో మేలుకొని రేతుళ్ళు చూడటం, ప్రతి వ్యర్థమైనటువంటి పని చేస్తే నీవు సాఫల్యం పొంది ఆ స్వర్గవాసుల వారసుల నుంచి తొలగిపోతావు. అసలు అబూ హురైరా రలియల్లాహు రివాయత్ చేస్తున్నారు, ముక్తికి పోవాలి అంటే 3 విషయాలు చెప్పారు. ముక్తి అంటే ఇస్లామియా షరీయత్ ప్రకారం అల్లాను నువ్వు చూడాలి అంటే. అల్లాను ఎక్కడ చూస్తారు? సార్? స్వర్గంలో చూస్తారు. అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళి అల్లాను చూడాలంటే
3 విషయాలు చెప్పారు. మొదటి విషయంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది, నీ నాలుకను గట్టిగా పట్టుకో. నీ నాలుకను గట్టిగా పట్టుకోవటం అంటే కటింగ్ ప్లేట్తో పట్టుకోవటమా? కాదు. నీ నాలుకను అదుపులో పెట్టుకో. వాళ్ళ గురించి చెప్పడం, వీళ్ళ గురించి చెప్పడం, సాడీలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, లేనిపోయి మాటలు కల్పించడం, పేషమాంకి ముతవల్లిమని చెప్పడం, ముతవల్లికి ముక్తదిలిమని చెప్పడం, ముక్తదిలిమైన ముతవల్లికి చెప్పడం, ఈ ఇంటోళ్ళకి వాళ్ళింటి మీద చెప్పడం, ఈ స్నేహితుడి మీద ఆ స్నేహితుడికి చెప్పడం. నాలుకను గట్టిగా పట్టుకో, నాలుకను గట్టిగా పట్టుకో. ఎందుకు? నాలుక పెను ప్రమాదం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రతిరోజు నిద్ర లేవగానే దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బ్రతిమలాడుకుంటాయంట. అమ్మా నాలుక నువ్వు ఒక్కదాని శ్రద్ధగా ఉండు, నువ్వు శ్రద్ధగా ఉంటే మేమందరం బాగుంటాము, నువ్వేదన్నా స్లిప్ అయ్యావు అనుకో మా ఒళ్ళంతా హోనం అయిపోద్ది అని చెప్పేసి అన్ని బతిమలాడుకుంటాయంట. అవును, నాలుక అంత ప్రమాదం. నాలుకను అదుపులో పెట్టుకోండి. లుక్మాన్ అలైహిస్సలాం వారి విషయం తెలుసు కదా. తన బానిసకి ఒకసారి ఒక మేకను జిబా చేసి చెప్పారు, మరి అన్నిటికంటే మంచి వస్తువులు 2 తీసుకురాయా మేకలోంచి అన్నారు. ఆ నేలకను గుండె తీసుకొచ్చారు. మళ్ళీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత మళ్ళీ మేకను కోసి, పోయినసారి అన్నిటికంటే మంచి వస్తువులు తెచ్చావు కదా, ఇప్పుడు మళ్ళీ అన్నిటికంటే చెడ్డ 2 తీసుకురా అందులోంచి అన్నారు. మళ్ళీ అదే నేలక అదే గుండె తెచ్చారు. ఏమయ్యా లుక్మాన్, మంచి తెమ్మన్నప్పుడు అయ్యే తెచ్చావు, చెడ్డ తెమ్మన్నప్పుడు కూడా మళ్ళీ అయ్యే తెచ్చావంటే ఈ 2 మంచిగా ఉండయి అనుకోండి, అంతా మంచిగానే ఉంటుంది, ఈ 2 చెడిపోతే చాలు మొత్తం చెడిపోతాయి అని చెప్పాను. అంటే మన నాలుకను అదుపులో పెట్టుకో, నాలుకను అదుపులో పెట్టుకో. రెండవది, ఖాళీ సమయం ఉంటే ఇంట్లో గడుపు అన్నారు. ఖాళీ సమయం ఉంటే ఇంట్లో గడుపు. కానీ ఖాళీ సమయాల్లో మనం ఏ పార్కుల్లోనో, ఏ పబ్బుల్లోనో, ఏ క్లబ్బుల్లోనో, ఏ బజారు విషయాలలోనో, రాజకీయ విషయాలలోనో ఉన్నామనుకోండి, లేనిపోని పాపం మొత్తం కూడా నీకు తగులుతుంది. ప్రశాంతత కూడా ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశాంతతని రాత్రిలో ఉంచాడు, ప్రశాంతతను ఇంట్లో ఉంచాడు, ప్రశాంతతను భార్యలో ఉంచాడు. సలఫ్ విద్వాంసులు మొత్తం కూడా వీటిని కలిపి ఏమంటున్నారంటే, మనిషికి ప్రశాంతత కావాలంటే ఏ వ్యక్తి అయితే తన ఇంట్లో రాత్రిపూట భార్యతో ఉంటాడో అతడికి మాత్రమే సుకూన్ ప్రాప్తిస్తుంది అని. ఎవడు రాత్రిని పగట్ల గడిపాడు అనుకోండి, వాడికి ప్రశాంతత లేదు. ఎవడు భార్య దగ్గర పొందేదాన్ని పరాయి స్త్రీల దగ్గర పొందుదామనుకున్నాడు అనుకోండి, టెంపరవరీగా బాగుంటుంది కానీ శాశ్వతంగా వాడికి వినాశనమే. ఎవడైతే ఇంట్లో కాకుండా బజార్లో ప్రశాంతత ఉందని చెప్పేసి బస్ స్టాండ్లలో, పార్కుల్లో, లేకపోతే ఎక్కడో బెంచ్ మీద కూర్చున్నాడు అనుకోండి, వాడికి కూడా ప్రశాంతత పోయినట్టే. కాబట్టి వ్యర్థమైనటువంటి విషయాలు జోలికి పోకండి. మూడోది, ముక్తి పోయే దాంట్లో చెప్పారు. ఏం చెప్పారంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నీతో జరిగినటువంటి పాపాల మీద ఎంతో పశ్చాత్తాపడు. అంటే పనికి మాలిన విషయాలు చాలా ప్రమాదమైనవి. వల్లదీన హుమ్ అనిల్ లగ్వి మురిదూన్, వారు పనికి మాలిన విషయాలను పట్టించుకోరు. ఎంతవటికి నేను ఈ విషయంలో దూరంగా ఉంటున్నాను అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. అసలు ఒకరితో మనకెందుకు సార్, ఊరు మొత్తం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు? నన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా లేదా, నేను మంచిగా ఉన్నానా లేదా? మంచిగా ఉండు, మంచిగా ప్రవర్తించు, మంచితో అందరిగా ఉండు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరమైనటువంటి విషయాలను వ్యాప్తి చేసి కల్లోల జనకుల్లో ఉండొద్దు. నీవు పనికి మాలిన విషయాన్ని పట్టించుకోవద్దు. పనికి మాలిన విషయాలు పట్టించుకున్నావు అంటే అవుట్, స్వర్గం వారసుల నుంచి నువ్వు వెళ్ళిపోయావు. మూడోది, వల్లదీన హుమ్ లిజకాతి ఫాయిలున్, వారు జకాతు విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తారు, పేదల హక్కును చెల్లిస్తారు. నిజంగా ఈరోజు సమాజం పాటిస్తూ ఉందా? జకాతుని ఎవరు చెల్లించడం వల్ల? పెద్ద పెద్ద ధనవంతులు. నిజంగా ముస్లిం సొసైటీ ఈరోజు జకాతు విధానాన్ని పాటిస్తే ముస్లిం సమాజంలో పేదవాడు అనేవాడే ఉండడు. పేదవాళ్ళ హక్కు అండి, నేను సంపాదించాను, నేను నా తెలివితేటలతో కూడబెట్టాను, నా కష్టార్జితం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు తెలివిచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అలాంటి వసతులు కల్పించాడు కాబట్టి నువ్వు సంపాదించావు. పేదవాళ్లకు చెందాల్సినటువంటి హక్కును చెల్లించకపోతే నీవు కూడా తిరస్కారుల వైఖరిలో వెళ్ళిపోయినట్టే. హజరత్ అబూబకర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఎవరైతే జకాతు చెల్లించలేదు ఇక వారి మీద నేను యుద్ధం యొక్క ప్రకటన చేస్తాను అన్నారు. జకాతు చెల్లించిన వారు ఎవరి మీద యుద్ధ ప్రకటన? వాస్తవంగా తిరస్కారుల మీద ఉండాలి. కానీ జకాతు చెల్లించిన వారి మీద నేను యుద్ధం ప్రకటిస్తాను అంటే జకాతు చెల్లించిన వాడు తిరస్కారి అని అర్థం. అంతటి ఘోరమైనటువంటి విపత్తు. కానీ జకాతు చెల్లించడం అట్ట మాట పెట్టేసి వడ్డీ వడ్డీ వడ్డీ, అస్తగ్ఫిరుల్లాహ్, నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్. వడ్డీలో ప్రతి ఒక్కడు ఈరోజు లీనమై ఉన్నారు. ఉమ్మతే ముస్లిమా గురించి చెప్తున్నాను.
పైగా మనం ఎవరైతే సలఫీలు మనాజీ సలఫ్ అంటారో వాళ్ళ గురించి కూడా. నిన్న ఒక వ్యక్తి చనిపోయాడండి, నేను చూశాను. చాలా మోహిత్, ఏక దైవ ఆరాధకుడు, ఏకేశ్వరోపాసకుడు, పొడుగు గడ్డం, ఎప్పుడు నెత్తిమైన టోపీ, లాల్చి జుబ్బా మొత్తం కూడా చనిపోయాడు. హఠాత్తుగా చనిపోయాడు, హార్ట్ అటాక్, స్ట్రోక్. తీరా తెలిసింది ఏంటంటే అతడు 2 రూపాయల వడ్డీ మీద వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇల్లు కట్టుకోవాలంటే లోన్ తెచ్చుకుంటావా? నాది ధర్మా వడ్డీ ఏంటి అని చెప్పేసి నీ దగ్గరికి ఎవరన్నా వచ్చి నిన్ను అడిగితే వడ్డీలకి నువ్వు డబ్బులు తిప్పుతావా? చీటీ మాటలేస్తావా? అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్ వరమ రిబా, వడ్డీ నిషేధం అన్నాడు. కానీ ఈరోజు మనోళ్ళు ఎంతమంది సీటీ పట్లేస్తున్నాడో తెలుసా? వడ్డీలో 70 పాపాలు ఉన్నాయి. వాటిలో అన్నిటికంటే చిన్న పాపం ఏంటంటే తన సొంత తల్లితో వ్యభిచారం చేసినట్టు. నేను మళ్ళీ పైన కడతానండి, నేను ఆమీన్ చెబుతానండి. ఎవరికి కావాలయ్యా నీ ఆమీన్ చెప్పటం? సొంత తల్లిదండ్రుల దగ్గర కూడా వడ్డీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు అస్తగ్ఫిరుల్లాహ్ సమాజంలో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకాత్ ఇవ్వమంటే వడ్డీ వ్యాపారం ఏమంటాడు తెలుసా? వడ్డీ నైతో నై హోతా జీ కైసా హోతా బోలో, కైసా హోతా నువ్వు అన్నావంటే అందులో చచ్చిపోతావు, బాండ్ పేపర్ మీద రాసుకోండి. కుదరదులేండి అన్నోడు డెఫినెట్ గా అట్లానే సమాధిలో వెళ్తాడు, వాడు జీవితాంతం అందులోనే ఉంటాడు. కానీ అల్లా నన్ను హరాం నుంచి కాపాడల్లా, ఆ వడ్డీని పెనుబాతో నుంచి నన్ను దూరంగా ఉంచాలన్నా, తెలియక ఇప్పుడు దాకా చేశాను, ఇక నుంచి దాని హరాం జోలి పోనల్లా, ఆ పరిస్థితిని నాకు కల్పించుకొని చెప్పి నువ్వు హృదయాంతరాల నుంచి ఆకాశాలకి విన్నవించుకో, ఇన్షాల్లా చచ్చిపోయేదాకా దాన్ని దూరంగానే వచ్చాడు. మేము ఇయ్యట్లేదు తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నారు చాలా మంది. లోన ఇచ్చేవాళ్ళ గురించి అనుకుంటున్నారు. కాదు, వడ్డీ ఇచ్చేవాడు, వడ్డీ తెచ్చుకునేవాడు, వడ్డీకి సాక్ష్యం ఉండేవాడు, దాన్ని రాసినవాడు అందరూ సమానులే అన్నాడు. వడ్డీ ఇచ్చినోడు కాదు, తెచ్చుకున్నోడు, లెక్కలు చూసినోడు, సాక్ష్యాలు మొత్తం సమానులే. ఆ పాప నుంచి దూరంగా ఉండండి. అంటే జకాతు చెల్లించండి, నిసాబ్కు చూసేసి ఆ నిసాబ్కు చేరితే ఉలమాలు ఉంటారు, ఎంత ఉండే ఏంటి లెక్కలు చూసి దాని ప్రకారం బంగారానికి, వెండికి, ఇదిగో ధనానికి, వచ్చిన ధాన్యానికి, ఇదిగో గేదెలకు, మేకలకు ఏదైతే ధర్మం చెప్పిందో ఆ ధర్మం ప్రకారం జకాతుని ఖచ్చితంగా పాటించేవాడు. జకాత్ ఇవ్వకపోతే నీ నుదుళ్ళమేనా వీపులమేనా ముద్దర్లు వేస్తానంటున్నాడు. జకాత్ ఇవ్వకుండా నువ్వు దాచిపెట్టిన సొమ్ము ప్రళయ దినం రోజున కాలకొండ సర్పమై చుట్టుకుంటూ వచ్చి నుదుటి మీద కాటిస్తుంటుంది. ఇసిరి పారేస్తాడు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ కాటిస్తూ ఉంటుంది, మళ్ళీ పారేస్తాడు. ఏమయ్యా, ప్రపంచంలో ఉన్నప్పుడు చాలా శ్రద్ధ చూపేవాడు కదా, పెట్టిని పెట్టి ఆ పెట్టెలో చిన్న పెట్టి పెట్టి ఆ పెట్టెలో ఇంకో పెట్టెలో పెట్టి రోజు చూసి లెక్కేసుకునేవాడిగా, అబ్బో నా దగ్గర ఎన్నుండయి అని. నేను ఆ ధనాన్ని నువ్వు పారేసిన పోను అని చెప్పి కాటిస్తూ ఉంటుందన్నారు. ఆ శిక్ష కావాలా లేకపోతే అల్లా యొక్క రక్షణ కావాలా ఆలోచించండి. జకాత్ గురించి వల్లదీన హుమ్ లిజకాతి ఫాయిలూన్, వారు జకాతు విధానాన్ని ఖచ్చితంగా కాకిలేకలు చెప్పరు. రంజాన్ మే ఆమె ఒక శాడీ లాకో బాటే ఉంది, ఈడు కథలో పెట్ట కథలో చెప్తుంటాడు. 100 సీర్ల పంచుతోనో లేకపోతే ఒక 50 కేజీలు బియ్యం పంచుతోనో జకాత్ కాదు. లెక్క చూసి నిజా ప్రకారం ఎంత ఇవ్వాలో అంత ఇస్తేనే జకాత్. అది లేకపోతే ఎన్నైపోయినాయి? 3 అయిపోయినాయి. 4వది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వల్లదీన హుమ్ లిఫురూజిహిమ్ హాఫిదూన్, వారు తమ మర్మాంగాల్ని కాపాడుకుంటే తమ శీలాన్ని కాపాడుకుంటారు. ఇల్లా అలా అజ్వాజిహిం ఔ మా మలకత్ ఐమానుహుం ఫఇన్నహుం గైరు మలూమీన్, తమ భార్యల విషయంలో, తమ బానిసల విషయంలో తప్ప, ఎందుకంటే అందులో నిందారోపణ లేదు అన్నాడు. మర్మాంగాలను కాపాడుకోవడం అంటే వ్యభిచారానికి దూరంగా ఉండడం. అంటే మేము ఎవరితో వ్యభిచారం చేయట్లేదండి అనుకుంటున్నారేమో. చూస్తే కంటి వ్యభిచారం, దాని గురించి మాట్లాడితే నోటి వ్యభిచారం, తాకితే చేతి వ్యభిచారం, నడిస్తే కాళ్ళు వ్యభిచారం, మర్మాంగాన్ని కలిస్తే ఘోర వ్యభిచారం. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు, అది నీచమైనటువంటి మార్గం, బహు చెడ్డ కార్యం అన్నాడు. కానీ ఈరోజు ఎంతమంది దానికి దూరంగా ఉంటున్నారు. ఒక్కసారి అల్లా గృహంలో ఉన్నావు, నీకు స్వర్గానికి వారసుడు కావాలంటే, సాఫల్యం పొందే విశ్వాసుల్లో నువ్వు చేరాలి, స్వర్గానికి నీకు అర్హత పొందాలి అంటే వాటన్నిటికీ ఈరోజు సంకల్పం చేసుకోండి. అల్లా నా పాపాలను క్షమించు, ఇక ముందు చచ్చిపోయేదాకా కూడా నేను ఎన్నటికీ అలాంటి వాటికి పాల్పడను అని చెప్పేసి. నీ గురించి ఆయనకు తెలుసు, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి మర్మములు ఆయనకు తెలుసు, సమస్తము ఎరిగినటువంటి వాడు ఆయన. నువ్వు ఎవరికి తెలియదులే, నేను ఒక్కడినే అనుకుంటున్నావు, నా తల్లిదండ్రులు చూడలేదు, అన్నదమ్ములు చూడలేదు, భార్య బిడ్డలు చూడలేదు, గుండె చప్పుడు తెలిసిన వాడు అల్లాహ్ సుబ్హానహు. యా బనయ్య ఇంతహు మిస్కాల హబ్బతిన్ మిన్ కర్దలిన్ ఫతకున్ ఫీ సకరతిన్ ఔ ఫీ సమావాతి ఔ ఫిల్ అర్ద్ యాతి బిహల్లాహ్ ఇన్నల్లాహ లతీఫున్ కబీర్. లుక్మాన్ అలైహిస్సలాం అంటున్నారు తన బిడ్డతో, కుమారా
ఒకవేళ నీవు ఆకాశాలలో గాని భూమిలో గాని సముద్రపు చీకటి పొరలలో గాని ఎక్కడైనా ఏదైనా చేస్తే నానా, ఒకవేళ నేను ఎక్కడ ఏది చిన్న పని చేసినానా, పిల్లవాడు అడుగుతున్నాడు. దూరటానికి ద్వారాలు లేనటువంటి రాతి బండలో, కిటికీలు ద్వారాలు లేకపోయినా రాతి బండలో దూరి నువ్వు ఒకవేళ చేస్తే యాతి బిహల్లా, ప్రళయ దిన రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ప్రజల ముందు ప్రత్యక్షపరుస్తాడు, అందరి ముందు తెలియపరుస్తాడు. హిస్టరీ నువ్వు డిలీట్ చేశాను అనుకుంటున్నావు, బట్ నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్ ఉంది, తప్పించుకోలేవు. ఇప్పుడు తమ యొక్క కామవాంఛలు తీర్చుకోవడానికి భార్య ద్వారానే వివాహమే ఏకైక మార్గం. కానీ సమాజం ఈరోజు వివాహం అంటేనేమో కష్టతరం చేసుకుంది, వ్యభిచారమేమో సులభతరం చేసుకుంది. వల్లదీన హుం లిఫురూజిహిం హాఫిదూన్, వారు తమ మర్మావయవాలను కాపాడుకుంటారు. అంటే ధర్మబద్ధంగా తప్ప అపవిత్రంగా పాప కార్యాలకు ఒడిగట్టరు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ, స్వర్గానికి వెళ్ళేటువంటి వాడు అల్లాహ్ యొక్క నీడలో కూడా స్థానాన్ని లభించుకుంటాడు. సబాతున్ యుజిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్ల ఇల్లా దిల్లుహు. ప్రళయ దిన రోజున ఎవరికి ఎలాంటి నీడ లభించదు, కానీ 7 అదృష్టవంతులకు తన నీడలో చోటిస్తాను అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వారిలో ఒకడెవరయ్యా అంటే వరజులున్ దౌతు ఇమ్రాతన్ జాత మన్సబిన్ వ జమాలిన్ ఇలా నఫ్సిహి ఫకాల ఇన్నీ అకాఫల్లా. ఏకాంతంలో ఉన్నప్పుడు అందమైనటువంటి ఉన్నత వంశానికి చెందినటువంటి స్త్రీ ఇలా నఫ్సిహి తన కోరికను తీర్చమని అడిగినప్పుడు ఫకాల ఇన్నీ అకాఫల్లా, నేను అల్లాహ్కు భయపడుతున్నాను అని ఆ కార్యానికి దూరంగా ఉండే వ్యక్తి. అందమైనటువంటి స్త్రీ, ఉన్నత వంశానికి చెందినటువంటి స్త్రీ ఏకాంతంలో తన కోరిక తీర్చమని అడిగినప్పుడు ప్రపంచంలో ఎవరూ లేరు అక్కడ అడగటానికి, కానీ కేవలంగా ఫకాల ఇన్ని అకాఫుల్లా, అల్లాహ్కు భయపడి ఈ కార్యం నుండి దూరంగా అవుతున్నాడు. ఏ విధంగానైతే ప్రపంచ అందగాడు యూసుఫ్ అలైహిస్సలాం ఆనాడు ఈజిప్టు మహాసామ్రాజ్య మహామంత్రి యొక్క భార్య జులైఖ అడిగింది, యూసుఫ్ రా, కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ పాపకార్యం కంటే జైలు జీవితమే గడపటం మేలు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే వెనక నుండి సొక్కా చింపింది. ద్వారం దగ్గరకు రాగానే మంత్రి వచ్చాడు బృందంతో పాటు. వెంటనే అంటుంది, మీ భార్యను చెరపట్టడానికి ప్రయత్నించిన వాడికి మీరు విధించేటువంటి శిక్ష ఏమిటి? ఆడ పెద్దవాళ్ళు అంటున్నారు, చొక్కా ఒకవైపు ముందు వైపు చినిగి ఉంటే యూసుఫ్ తప్పు, చొక్కా వెనక వైపు నుంచి చినిగి ఉంటే అది స్త్రీ తప్పు అని. చొక్కా వెనక భాగం నుండి చిరిగింది సోదరులు. అంటే అలాంటి పరిస్థితులు పాపానికి అనుకూలంగా లభించినప్పటికీ అల్లాహ్ యొక్క భయంతో తమ మర్మాంగాలను కాపాడుకునేటువంటి వాడు. కానీ ఈరోజు సమాజం ఎలా ఉంది? అస్తగ్ఫిరుల్లాహ్. జరిగిన కాలంలో ఈ విధంగా జరిగింది. ఒక మంచి భక్తుడే, చాలా మంచివాడు, అలాంటి మహాపండితుడిని ఒక స్త్రీ తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నించింది, కుదరలా, పన్నాగాలు పన్నింది, చివరికి తన బానిసనిచ్చి పంపింది. ఫలానా దగ్గర ఒక స్త్రీ ఆపదలో ఉంది, వెళ్ళి సహాయం చేయాలి రండి అని చెప్పేసి బానిస తీసుకుని వచ్చింది. ఇంట్లో దగ్గరకు వచ్చేసారు. ద్వారాలు తెరుచుకుంటూ బానిసపోతుంది. ఆయన కూడా వస్తున్నాడు. వచ్చిన ద్వారా మూసుకుంటూ మళ్ళీ బానిస వచ్చింది. చివరికి బానిస వెళ్ళిపోయింది. చివరిలో ఏ స్త్రీ అయితే పన్నాగం పన్నిందో ఆ స్త్రీ ఉంది. ద్వారాలన్నీ మూయబడి ఉన్నాయి, ఆప్షన్ లేదు. ద్వారాలన్నీ మూసుకుని ఉన్నాయి. 1, 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. నా కోరిక తీర్చు, 2 ఈ బిడ్డను చంపేసేయి, 3 ఈ సారా బుడ్డి తాగేసాయి. పండితుడు కాబట్టి, దైవదాసుడు కాబట్టి ఏమని ఆలోచించాడంటే, వ్యభిచారం ఘోరమైన పాపం, దీని జోలి పోకూడదు. నరహత్య కూడా ఘోరమైనటువంటి పాపం, అసలు బిడ్డను చంపకూడదు. సారాయి కదా అని చెప్పేసి ఆ సారాయిని తీసుకున్నాడు. ఎందుకంటే చిన్న పాపం, సారాయి ఏముందిలే అని చెప్పేసి ఆ సారాయి తాగిన తర్వాత మొత్తెక్కింది. మత్తులో స్త్రీ యొక్క కోరికను తెచ్చాడు, సాక్ష్యంగా ఉంటాడని బిడ్డను చెప్పేసేసాడు. 3 కార్యాలు జరిగాయి. ఉమ్ముల్ కబాయిస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది అన్నారు. అందుకని సారాయి తయారు చేసేవాడిని, సారాయి పిండేవాడిని, సారాయి అందించేవాడిని, సారాయి అమ్మిన వాడిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి మీద లానా చెప్పారు. ఒక రోగిష్టిని పరామర్శిస్తే, ఎవరైనా బాగాలేదు, మంచంలో పడి ఉన్నాడు, జబ్బు టైఫాయిడ్ లేకపోతే ఇంకో జబ్బు, పరామర్శిస్తే 2 కిరాతలంత పుణ్యం లభిస్తుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. రోగిని పరామర్శించడం ఒక ముస్లిం మరో ముస్లిం మీద ఉన్నటువంటి బాధ్యతలు 6 బాధ్యతలు ఒక బాధ్యత. అలాంటిది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవడైనా సరే సారాయి తాగి అస్వస్థతకు గురైతే, జబ్బున పడితే వాడిని పరామర్శించకండి.
కానీ ఈరోజు సారాయి అంటే మనకి లెక్కే లేదు. అస్తగ్ఫిరుల్లాహ్, ఎంతమంది యువతి ఈరోజు సార్ లేట్ నైట్లో మేము వెళ్ళాం వస్తూ ఉంటే ఇలా ఇష్టమాలకి భయాన్లకి ప్రతి చోట బాటిల్లో 2 గ్లాసులు మరి 2 బుడ్లు. అస్తగ్ఫిరుల్లాహ్, ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా మద్యం మైకంలో. ఆ తల్లిదండ్రులు ఎదురు చూసి వస్తాడో రాడో తెలియదు. చివరికి మరణ వార్త కూడా తల్లిదండ్రుల చెవుల్లో పడేటువంటి సందర్భాలు కోకొల్లు. కారణం ఏమిటి? సారాయికి నువ్వు అలవాటు పడితే ఆటోమేటిక్గా వ్యభిచారము, ఆటోమేటిక్గా దొంగతనాలు అన్నీ జరిగిపోతాయి. దీనికి కారణం నీవు దానికి దూరంగా ఉండడమే, మద్యపానానికి దూరంగా ఉండడమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని హరాం చేశాడు. అందుకని మర్మాంగాలను కాపాడుకునేటువంటి వాడు ఎవడైతే వ్యభిచారం చేస్తాడో, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మేరాజులో ఒక సందర్భాన్ని చెప్పారు. ఆ అగ్నిగుండంలో కొందరు స్త్రీలు నగ్న శరీరులై కేకలు పీడుస్తూ అరుపులతో దద్దరిల్లిపోతూ ఉంది ఆ అగ్నిగుండం. ఎవరు అని చెప్పేసి నేను చూశాను. అందులో కొంతమంది స్త్రీలు పురుషులు నగ్నంగా కాల్చబడుతున్నారు. వారికి ఒక పక్క తాజా మాంసం పెట్టబడింది, మరో పక్కేమో కుళ్ళిపోయి కంపు కొట్టి చెడిపోయినటువంటి మాంసం పెట్టబడింది. వారు ఏం చేస్తున్నారంటే తమ దగ్గర ఉన్నటువంటి తాజా మాంసాన్ని విడిచిపెట్టేసి ఆ కుళ్ళిపోయి కంపు కొట్టి పాసిబట్టి చీదరపడుతున్నటువంటి మాంసాన్ని ఎగబడి లాక్కుని పీక్కొని తింటున్నారు. జిబ్రాయిల్, ఎవరు వీళ్ళు? అసలు వీళ్ళేంటి తాజా మాంసం ఉండగా ఇలాంటి నీచమైన పాసిపోయి కుళ్ళిపోయి కంపు కొట్టి దాన్ని తింటున్నారు అంటే ప్రపంచంలో తమ పరిశుద్ధురాళ్ళైన భార్యలను విడిచిపెట్టి పరాయి స్త్రీలతో పరాయి పురుషులతో వ్యభిచారం చేసిన వ్యభిచారులు. అంటే మర్మస్థానాలను నువ్వు కాపాడుకోలేదు అంటే స్వర్గంలో నువ్వు వెళ్ళలేవు అని అర్థం. ఇంతకు మించి నువ్వు కోరుకున్నావు అంటే, భార్య కాక నువ్వు కోరావు అంటే పెళ్లి చేసుకో, ధర్మసమ్మతం. కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే నువ్వు అపరాధివి అన్నాడు. హుముల్ ఆదూన్, నువ్వు హద్దులను అతిక్రమించిన వాడివి, స్వర్గం కోల్పోయావు అన్నాడు. కానీ ఈరోజు పెళ్ళంటేనేమో వామో పెళ్ళా, అదే వాడు ఈ విధంగా అంటే వాడేంటిరా, వాడు హీరో. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అంటే వ్యభిచారాన్ని ఏమో ప్రోత్సహిస్తుంది సమాజమే, పెళ్లినేమో హేళన చేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెళ్లిని ధర్మసమ్మతం చేశాడు, వ్యభిచారాన్ని హరాం చేశాడు. అందుకని పెళ్లిని సులభం చేయండి, వ్యభిచారం చేయకండి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. స్వర్గానికి వెళ్ళే విశ్వాసులు పరిశుద్ధంగా ఉంటారు. ఎవరైతే పరిశుద్ధంగా వ్యభిచరించలేదో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ఉంచాడు. వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఎలాంటి వాళ్ళు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి చెబుతూ వారి గురించి, ఒకవేళ ఏ స్వర్గ కన్య అయినా సరే తమ చూపుడు వేలును గనక ఇలా పెడితే సూర్య చంద్రుడు నక్షత్రాలు ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా వెలుగు అన్నీ కూడా మటుమాయమైపోతాయి వారి తేజస్సు ముందు అని చెప్పన్నారు. అలాంటి స్వర్గవాసులు కావాలి అంటే ఇక్కడ పాప కార్యాలకు నువ్వు దూరంగా ఉండాలి. ఆ స్వర్గవాసుల గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ స్వర్గ కన్యలు వేసుకున్నటువంటి ఓణి ఉంది, తల మీద ఓణి, ఈ ప్రపంచం మొత్తం అమ్మినా సరే ఆ ఓణి మీరు కొనలేరు అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రపంచం మన జగిత్యాల జిల్లా కాదు, లేకపోతే మన తెలంగాణ స్టేట్ కాదు, ఇండియా కాదు, ప్రపంచం మొత్తం అమ్మినా సరే ఆ స్వర్గ కన్యలు తల మీద వేసుకున్నటువంటి ఓణి యొక్క ఖరీచేది ఈ ప్రపంచం మొత్తం. మన అంత స్వర్గం కావాలంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం, పాపకార్యాలకు దూరంగా, వ్యభిచారానికి దూరంగా, అన్ని అశ్లీలమైనటువంటి ప్రతి కార్యానికి నువ్వు దూరంగా పరిశుద్ధంగా జీవితం గడపాలి. తర్వాత 5వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వల్లదీన హుం లి అమానాతిహిం వఅహ్దిహిం రావూన్. వాళ్ళెవరయ్యా అంటే వల్లదీన హుం లి అమానాతిహిం, వారు అమానతులను కాపాడతారు. అమానత్ అంటే ఏంటనుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 రూపాయలు ఇచ్చాను, అయ్యా రేపొద్దున నాకు 100 రూపాయలు ఇయ్యి అన్నారు. ఈ లోపల మీకు అవసరమైంది 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. రేపొద్దున వేరే 100 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అమానతి చేసినట్టే. కానీ అసలు సంపూర్ణమైన అమానత్ ఏమిటంటే, నేను ఏ కాగితాన్ని అయితే నీకు ఇచ్చానో తిరిగి మరలా అదే కాగితాన్ని తిరిగి ఇవ్వటం అమానత్. అయ్యా ఈ మాట ఎవరికి చెప్పాక, ఇది అమానతుగా ఉంచు, రహస్యంగా ఉంచు. ఆ మాటను చచ్చిపోయేదాకా కూడా వేరే వారికి చెప్పకుండా ఉండటం అమానత్. ఏదో ఫ్రెండ్ అని నీకు మాట చెబితే నువ్వు ఊరు మొత్తం చాటింపేస్తావా? నువ్వు స్వర్గానికి ఎట్ట వెళ్తావు అసలు? అమానత్ని కియానత్ చేస్తే మాటైనా సరే, విలువైన మూటైనా సరే, అమానత్ అంటే అమానతే. ఖచ్చితంగా అమానత్ని కట్టుబడి ఉండేటువంటి వాడు. ఆ రోజు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర శత్రువులండి. అబూ జహల్ కూడా అతని సొమ్మును తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టాడు. ఎందుకు? ఈయన అమానత్దారు. అలీ రజియల్లాహు తఆలా ఎందుకు ఉంచారనుకున్నారు? ఆ మూటలు మొత్తం తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి. సమాజం నిన్ను అలా నమ్మాలి. అరే ఆ మసీదుకి వెళ్ళటం మొదలుపెట్టిన కానించి వాళ్ళు చాలా మార్పు వచ్చిందిరా, చాలా మంచోడు పోయేవాడు, చాలా ఇదివరకు ఎట్లా పడితే అట్లా ఉండేవాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేటువంటి వాడు, కానీ ఇప్పుడు అలాంటి వాడు కాదండి. ఇప్పుడు గడ్డం మెచ్చుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు, నమాజ్ చదువుతున్నాడు, బా
వాడు అప్పుడు ఇదివరకు వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు అసలు చెప్తే వినేవాడు కాదు. ఇప్పుడు ఎంత మంచిగా ఉంటున్నాడు అనుకున్నావు. ఎవరిని బాధ పెట్టాడండి, ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఇదయ్యా క్యారెక్టర్. స్వర్గానికి నువ్వు వెళ్ళాలంటే వామ్మో ఆ గడ్డం పెంచుకున్న వాళ్ళని మేము నమ్మం అన్నారనుకో, కలాసు నువ్వు ఎంత పొడుగు గడ్డం పెంచినా ఎంత పొడుగు సొక్కా వేసుకున్నా ఏం ఉపయోగం లేదు, క్యారెక్టర్ మంచిది కాకపోతే. వల్లదీన హుమ్ లి అమానాతిహిం వఅహ్దిహిం రావూన్. వాదా చేస్తే నెరవేరుస్తారు అన్నాడు. ఇస్తాను అంటే కలాస్ అంత ఇస్తాడు. బై అతను మాట చెప్పడు అబ్బాయి, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చేస్తానంటే చేస్తాడు. చాలా మంచోడండి. అబద్ధాలు చెప్పడం, గడికో మాట చెప్పడం, జమాత్ అందరి ముందు ఒక మాట చెప్పడం, జమాత్ పోయిన తర్వాత ఇంకో మాట చెప్పడం, ఇంట్లో ఒక మాట చెప్పడం, బయట ఒక మాట చెప్పడం, ఈ మాట మార్పిడి చేస్తాడే వాడు మునాఫిక్. మునాఫిక్ లక్షణాల గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో మనకు తెలుసు కదా. ఎవడైతే కోపం వస్తే బూతులు తిడతాడో, ఎవరైతే నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతాడో, ఎవరైతే అమానతని ఖియానత్ చేస్తాడో, ఎవరైతే వాగ్దానాన్ని భంగం చేస్తాడో వీడు మునాఫిక్. మోమిన్ కాదు, వాడు మునాఫిక్. కోపం వచ్చినప్పుడు బూతులు తిడుతున్నానా లేదా ఎవరికి వాళ్ళు పరీక్ష పెట్టుకోండి అబ్బాయి. నేను ఎవరిని మీతో చెప్పట్లా, మీకు మీరు అడుక్కోండి. మీ మనసు, మీ అంతరాత్మని మీరు ప్రశ్నించుకోండి. కోపం వచ్చినప్పుడు బూతులు తిడితే వాడు మోమిన్ కాదు, మునాఫిక్. మునాఫిక్ అంటే ఎవరు? ఈ ఊరోళ్ళు చెప్పండి. మునాఫిక్ అంటే ఎవరు? మోసగాడు, కపట విశ్వాసి, వంచకుడు, డూప్లికేట్ నోటు. దొంగ నోటు కూడా 100 రూపాయలాగే ఉంటుంది, లోన్ ఎక్కడో ఒక గీత ఉంటుంది అంటే అది ఉండదు అంతే దానికి. దొంగ నోటు కూడా అచ్చంగా చూడటానికి అబ్బో అసలు మామూలు నోటు కంటే కూడా దొంగ నోటు ఇంకా ఇస్త్రీ చేసిన నోట్లాగా పెడపెట్టలాడుతుంది. ఎందుకంటే దొంగది ఎప్పుడో ఒకసారి అట్ట బయటకు వచ్చి అంటే వెళ్ళిపోద్ది. మంచి నోటు ఆ జేబులో పెట్టి ఈ జేబులో పెట్టి వాడిట మట్టి ఈడిట మడిచి పాపం దానికి ఎన్నో మడతలు పడి ఎన్నో గీతలు గీసుంటాయి. దొంగ నోటు వాడికి ఫ్రెష్గా ఉంటుంది. విశ్వాసుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రవక్త గారి కాలంలోనే ఉండారండి మునాఫిక్లు. ప్రత్యేకంగా మనం కాము అంటానికి లేదు అనుకుంటారా మనం కావని. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఏమన్నారు తెలుసా? జంగి తబూక్ సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మునాఫిక్లు ఎవరు అని చెప్పేసి ఒక లిస్టు రాశారు. హుజైఫా రదియల్లాహు తఆలా అన్హు రాశారు అనమాట. ఆ లిస్టు బాగా చీకటి పడిన తర్వాత సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు హుజైఫా అని పిలిచారు. హుజైఫా రదియల్లాహు తఆలా అన్హుకి ఆయన మాట వినగానే ఏంటి ఉమర్, వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు, తలుపు తెరిచి ఈ సమయంలో మీరు వచ్చారు ఏందండి, అర్ధరాత్రి సమయం, ఈ సమయంలో మీరు వచ్చారు ఏందండి, కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా, మీరెందుకు వచ్చారు అన్నాడు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఏమన్నారు తెలుసా? హుజైఫా, ప్రవక్త గారు నీ చేత మునాఫికుల లిస్టు రాపించారంట కదా, ఆ లిస్టులో నా పేరు ఉందేమో చెప్పవా అని అడిగా. ఏ ప్రవక్త అయితే నా తర్వాత ప్రవక్తలే రారు, అది వస్తే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అయ్యి ఉంటారు అని చెప్పారు. ఏ వ్యక్తి అయితే ఈ బజార్లో నడిస్తే మరో బజార్లో శైతాను పారిపోతుందని ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గురించి చెప్పారో, ఏ ఉమర్ అయితే ఆకాశాల స్వామితో యా అజాన్ ఉంటే బాగుండు అనుకోగానే అజాన్ని పంపాడో, ఏ వ్యక్తి అయితే స్త్రీల కోసం పరద ఉంటే బాగుండని కోరుకున్నాడో ఆ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు కోసం పరదని అవతరింపజేశారో ఆయన వచ్చి అంటున్నారు మునాఫిక్ల లిస్టులో నా పేరుంది చూడయ్యా. మనం మేమేమో ఊళ్ళో వాళ్ళందరూ మునాఫిక్లు అండి, నేను ఒక్కడనే ఒరిజినల్ నెంబర్ 1, అసలు నేను మిస్టర్ పర్ఫెక్ట్ని నెంబర్ 1 డూప్లికేట్ వాడే గుర్తుపెట్టుకోండి. అందరికి తీర్పులు చెప్పడం కాదు, ముందు నేను ఎట్లా ఉన్నాను ఇది ఆలోచించండి. వల్లదీన హుమ్ లి అమానాతిహిం వఅహ్దిహిం రావూన్. ఆ స్వర్గానికి వెళ్ళే వాళ్ళు ఎవరంటే అమానత్తుని ఖచ్చితంగా పాటిస్తారు, వాగ్దానాన్ని నెరవేరుస్తారు. డూప్లికేట్ మాటలో బడాయి చెప్పుకో భయ్ మొత్తం హమారా చోయే हम बने सो ये पूरा हम जो बोले वो चलना है అస్తగ్ఫిరుల్లాహ్ బడాయి చెప్పుకోవడం. లోకంలో నేనే మంచి కార్యాలు చేస్తున్నాను అబ్బా ఎవడు చేయట్లేదు, ఇది మొత్తం నాదే. ఇన్నల్లాహ లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫకూర్. బడాయిలు చెప్పుకునేవాడిని గర్విష్ఠిని అల్లాహ్ తఆలా ప్రేమించడు. స్వర్గానికి వెళ్ళేవాడు ఎవడయ్యా అంటే అమానత్ని ఖాయం చేస్తాడు. ఇది ఎన్నోదండి? 6దేమో వఅహ్దిహిం, వాగ్దానాలకు కట్టుబడి ఉంటాడు. 7 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ ఆరాధనతో లింక్ పెట్టేశాడు. ఏమంటున్నాడు? వల్లదీన హుమ్ అలా సలవాతిహిం యుహాఫిదూన్. వారు తమ నమాజులను కాపాడుకుంటారు. నమాజుల్ని చదవటం వేరు, కాపాడుకోవటం వేరు. అఖీముస్సలా, నమాజును స్థాపించడం వేరయ్యా. ఒక్కొక్క ఆయన చెబుతాడు అబ్బో ఇదివరకు నేను అసలు ఎట్టా చేసేవాడిని అనుకున్నావు, తహజ్జుద్ నమాజ్ కూడా చదివేవాడిని, అసలు ఏందో నా బాయ్ ఇప్పుడు బాబుర్తి కావట్లేదు అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్. వాడి నమాజులే కాదు అసలు. నేను ఇదివరకు అబ్బో మామూలుగా తిరగలేదండి, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, ఓ నేను ఎక్కడెక్కడ ఇస్తమాలకి వెళ్ళాను, నేను ఇదివరకు చేశాను ఇప్పుడు చేయను. వాడి విశ్వాసం కాదు, వాడి నమాజే కాదు. ఒక్కసారి ఈ గుండెకు అంటే ఈ హృదయానికి
నీ ఆలోచనకు అల్లాహ్ యొక్క ఏకత్వం తెలిసిన తర్వాత, పరలోకాన్ని నువ్వు నమ్మిన తర్వాత, స్వర్గ నరకాలమైన విశ్వాసం తెచ్చిన తర్వాత, దూతలను, ప్రవక్తలను, గ్రంథాలను అన్ని విశ్వాసాన్ని నీ హృదయంలో చేరిన తర్వాత మళ్ళీ ఈ గుండె ఆగిపోయేదాకా ధర్మాన్ని విడిచిపెడితే వ్యర్థమే. నమాజుని కాపాడుకునేవారు 5 పూట్ల నమాజు. మేము శుక్రవారం వస్తామండి, నమాజీ కాదు అతను. నువ్వు ఊరకు జుమావి అంతే. నేను రంజాన్ వాడు రంజాని అంతే. జీవితం మొత్తం కూడా తెలిసిందా, ఎప్పుడో ఒక అరగంట పొద్దున్నే ఒకసారి నిద్ర లేవటం, లేకపోతే కొంచెం స్నానం చేయటం లేట్ అయింది, అర్జెంటు పనిలో ఉన్నాను, నువ్వు పనిలో లేకపోతే ఆ పని మొత్తం కూడా డిస్టర్బెన్స్ అయింది, ఓ పావు గంట లేట్ అయింది, ఒక అరగంట లేట్ అయింది, ఎప్పుడన్నా ఒక పూట అలా జరిగింది, అది వేరే విషయం. ఆకాశాల స్వామికి తెలుసు మన బలహీనత. కానీ రోజులు నమాజు లేకొట్టేవాడు స్వర్గంలో వెళ్ళాడు సోదరుల. ఫజర్ నమాజ్ విడిచిపెట్టేసి మళ్ళీ ఈశా నమాజ్కి వచ్చి టకా 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 అన్ని కొడుతుంటాడు. ఇట్లా 5 పూటలను కలిసి చదువుకోవటం ఎక్కడా లేదు అసలు. నమాజుని విశ్వాసులు నిర్ధారిత సమయాలలో పాటిస్తారు అని చెప్పేసాను. ఉలాయిక హుముల్ వారిసూన్, వాళ్ళే వారసులు, వాళ్ళే అర్హులు. దేనికి? అల్లదీన యరిసూనల్ ఫిర్దౌస్ హుమ్ ఫీహా ఖాలిదూన్. ఆ స్వర్గ వనాలకు, ఫిర్దౌస్ ఉద్యానవనాలకు వీళ్ళే వారసులు. ఆ స్వర్గంలో వెళ్ళాలంటే మరి ఇన్ని కండిషన్లు ఉంటేనే. ఏదో మేము టోపీ పెట్టుకున్నాం, గడ్డం పెంచుకున్నాము, లాల్ చేసుకున్నాం అంటే స్వర్గం వచ్చేసిద్దా? అట్లయితే అందరూ వేసుకోరు ప్రపంచంలో. దానికే రాదు స్వర్గం. ఈ క్వాలిటీస్ ఎవరైతే నమాజుల్లో వినయము, విధేయత, భక్తి, శ్రద్ధ ఉంటాయో, ఎవరైతే వ్యర్థమైన విషయాలకు దూరంగా ఉంటారో, ఎవరైతే జగాతును ఆచరిస్తారో, ఎవరైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మర్మాంగాలను కాపాడుకుంటారో, ఎవరైతే అమానతుల్ని కట్టుబడి ఉంటారో, ఎవరైతే వాగ్దానాలను చెల్లిస్తుంటారో, నమాజులను కాపాడుకుంటారో, ఉలాయికుముల్ వారిసులు, స్వర్గానికి వాళ్లే వెళ్తారు డిక్లేర్ చేసి మరి చెప్పేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఈ విషయాలు నీలో ఉంటేనే నువ్వు విశ్వాసివి. ఈ విషయాలు నీలో లేకపోతే వచ్చేటందుకు కృషి చెయ్యి ఇన్షాల్లా. నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. వైభవోపేతమైనది సార్ సోదరులారా. ఆ స్వర్గం మామూలు విషయం కాదు. ఆడ పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు, ముత్తిపు గుడారాలు. ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే, ఒక ఇటుక బంగారము, మరో ఇటుక ఎండి, వాటి మధ్యలో సిమెంట్గా కస్తూరి. అల్లాహు అక్బర్. ఒక్కొక్క దర్వాజా కొన్ని 100 మైళ్ళ దూరం. ఎల్లకాలం ఎప్పుడు ఏది కావాలంటే అది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా కోరుకుంటే ఆకాశంలో పక్షి అలా విహరిస్తుంది. అది కావాలి అనిపిస్తే వితిన్ సెకండ్స్ లో ఆహారమై మన ప్లేట్లో ఉంటుంది, దాన్ని భుజిస్తాడు. అక్కడ మలమూత్ర విసర్జన ఉండదు. ఒకసారి బ్రేవ్ అనే ఒక్క తేపు తెప్పితే మరలా సజావు. మనిషి ఏదైనా కోరుకుంటాడు, ఈ పండు తినగానే బాగుంటుంది, ఆ పండు కోసుకుంటాడు. అలా కోయగానే తిరిగి మళ్ళీ ఆ స్థానంలో మరో పండు వస్తుంది. ఆ పండు ఈ పండు కంటే శ్రేష్టంగా, తీయగా, మృదురంగా ఉంటుంది అన్నారు. అక్కడ వృద్ధాప్యం లేదు, అక్కడ చావు లేదు, అక్కడ మోకాళ్ళ నొప్పులు ఏమీ లేదు. అప్పుడు స్వర్గం గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ, ఎందుకంటే రైతు అంటే ఎంతైనా ఇష్టం అండి, మాకు కూడా ఇష్టం, ఎందుకంటే రైతును కాబట్టి. రైతు అంటాడంట, అల్లా నాకు ఇక్కడ కూడా వ్యవసాయం చేయాలనిపిస్తుంది అంటాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బుఖారీ హదీస్. రైతు అడుగుతాడు, అల్లా నాకు ఇక్కడ ఏదో వ్యవసాయం, ఎందుకంటే ఎప్పుడు మనకు ఆ కష్టపడటం, ఆ దున్నుకోవటం, ఆ పంట మొక్కలు వచ్చి రావడం, శనికి పోయి చూసుకోవటం, ముందు కొట్టడం, ఇది ఆనందం కదా. అల్లా నేను ఇక్కడ కూడా వ్యవసాయం చేస్తానంటే. చూడండి, రైతు అంటే అక్కడ కూడా రైతేనండి, అల్హమ్దులిల్లా. సరే అల్లాని అడుగుతాడు, అల్లా మరి ఏంది, నేను ఇక్కడ వ్యవసాయం చేస్తాను. ఏమయ్యా చేస్తావు? అవునల్లా చేస్తాను అంటే అంటాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే వారికి సరే చెయ్యి అంటాడు. ఎప్పుడైతే రైతు ఆ విధంగా తన చేతులుంచి విత్తనాలను నేల మీద చల్లాడో, నేల మీద ఎప్పుడైతే అక్కడ దాని మీద పడ్డాయో వితిన్ సెకండ్స్ లోనే మళ్ళీ అవి మొక్కలుగా అయిపోవడం, ఆ మొక్కల నుంచి మరలా తిరిగి ఎంబడే పంటలు ఉద్భవించడం క్షణాలలో మొత్తం జరిగిపోతుంది అన్నారు. సుబ్హానల్లాహ్. స్వర్గంలో కూడా సంతానోత్పత్తి కలుగుతుంది. ఎంతసేపు అంటే ఇక్కడలాగా ఆ విధంగా 9 మాసాలు ఉండటం, పిల్లగాడు పెద్దోడు ఇట్లా కాదు. విత్ ఇన్ సెకండ్స్ లో పిల్లగాడు తయారైపోవడం, రావడం, మొత్తం అల్హమ్దులిల్లా. యుగాలు కోరుకున్నది సోదరులారా. లా యబగూన అన్హా ఇవలా. ఎప్పటికి కూడా స్వర్గం నుంచి బయటకు వద్దామన్నటువంటి ఆలోచనే మనిషికి ఉండదు. అంతటి శ్రేష్టమైనది. బంగారు కంకణాలు, ఎత్తైన పీఠాలు, సేవకు సిద్ధంగా బాలురు, సమానంగా గ్లాసుల్లో మధుపాత్రలు. అక్కడ తాగేటువంటి మధువుకి బుద్ధి మాధ్యం కావటం కానీ, ఆరోగ్యం చెడిపోవటం కానీ ఉండదు. సీలు వేయబడినటువంటి కస్తూరి, సీలు వేయబడినటువంటి ఆ మధువు. సుబ్హానల్లాహ్, ఎంత శ్రేష్టమైనది. ఇక్కడ 10 ఏళ్లకు 10 బంగారాలు ఉన్నా, 10 కోట్ల ఆస్తి ఉండా, గుండె ఒక్కసారి ఆగిపోతే తీసుకెళ్లి సమాధిలో పెట్టేస్తారు. అక్కడ చావే లేదు అన్నాడు. ఆ స్వర్గం కావాలంటే ఈ క్వాలిటీస్ నీలో ఉండాలన్నాడు. ఇన్షాల్లా పాటిద్దామా?
నేను అల్లాతో దువా చేస్తున్నాను, వల్ల మా నమాజుల్లో మేము వినయము, విధేయత, భక్తి, శ్రద్ధ, పూర్తి ఏకాగ్రతతో నమాజు చదివే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల పనికి మారిన వ్యర్థమైన విషయాల నుంచి మమ్మల్ని కాపాడు వల్ల జకాతును చెల్లించే సౌభాగ్యాన్ని ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ప్రసాదించు వల్ల మేము వ్యభిచారానికి దూరంగా పరిశుద్ధంగా ఉండే భాగ్యాన్ని, మా మర్మస్థానాలను కాపాడుకునే భాగ్యాన్ని ప్రసాదించు అమానతని కట్టుబడి ఉండే భాగ్యాన్ని ప్రసాదించు వాగ్దానాలు నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించు మా నమాజుల్ని మేము కాపాడుకుని 5 పూట్ల నమాజ్ స్థాపించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మా మరణాన్ని కలిమాతో ప్రసాదించు మేలైనటువంటి ముగింపును ప్రసాదించు మా కుడి చేతులు వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల కుడి పక్షంలో ఉండేవారిలో మమ్మల్ని చేర్చు వల్ల నరకమని అగ్నిగుండం నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశించి మా భార్య బిడ్డలతో పాటు నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు ఎవరైతే ఈ సమావేశంలో వచ్చారో అందరి పాపాలని క్షమించు అందరిని నమాజులుగా చేయు అందరి రియాకారం నుంచి కాపాడు అవిశ్వాసుల కుతంత్రాల నుంచి కాపాడు ఈ ఉపద్రవాల నుంచి కాపాడు వల్ల మా అందరికీ ఇహపర సాఫల్యాలను ప్రసాదించు వల్ల అతి శ్రేష్టమైనటువంటి దైవతల సమావేశంలో నన్ను గురించి ప్రస్తావించు ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.